ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇరాన్లో భారీ పేలుళ్ళు, అన్నంత పని చేసిన ఇజ్రాయెల్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే ఇజ్రాయిల్ అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశం క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఓ సైనికాధికారి వెల్లడించారు. ఇరాన్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే సదరు అధికారి ఈ విధంగా స్పందించారు. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగిన పరిమాణాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన రోజు వ్యవధిలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అవి ఏంటనేది ఇంకా అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగన తలాన్ని మూసివేసింది. వాణిజ్య పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. మరికొన్నిటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు శిబిరాలు. మరోవైపు ఇరాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థకు యాక్టివేట్ చేసినట్లు అక్కడ అధికారులు మీడియా IRNA వెల్లడించింది. అలాగే ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా IRIB వెల్లడించింది. ఈ సిరియాలో తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయిల్ పనేనని ఇరాన్ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన 7 సైనికాధికారులు మృతి చెందారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ శనివారం ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులు విరుచుకుపడింది. ఆపరేషన్ టు ప్రామిస్ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరమే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఇరాన్ గగనతలంలో మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థలో కూల్చివేసింది. క్రూజ్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. ఆపరేషన్ టు ప్రామిస్లను ఇరాన్తో పాటు ఆ దేశానికి మద్దతిస్తూ లెబనాన్, సిరియా, ఇరాక్లో మిలిటెంట్ సంస్థలను పాల్గొన్నాయి. ఇజ్రాయెల్పై డ్రోన్లు రాకెట్ వర్షం కురిపించాయి. వాటన్నిటినీ అమెరికా సహకారంతో టెల్ అవీవ్ సమర్థంగా తిప్పికొట్టింది. అప్పటి నుంచి ఇరాన్పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూ వచ్చింది. అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ టెల్ అవీవ్ మాత్రం తన ప్రణాళికను అమలు చేసింది. తాజా పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్,